హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్ వీ కెన్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించి ఫిజిక్స్ సబ్జెక్ట్ అనే ఫిజిక్స్ సబ్జెక్ట్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్ ఫైనలిస్ట్ 5 స్టార్ క్వశ్చన్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని మీరు ఎవరైనా సరే ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఉంచుకోండి. ఎందుకంటే మేము ఫర్దర్గా అప్లోడ్ చేసే ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అది ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ అవ్వచ్చు, అది ఏపీకి తెలంగాణకి అందరికీ కూడా మన ఛానల్లో అయితే మీకు సొల్యూషన్స్, ఎక్స్ప్లెనేషన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అప్డేట్స్ అన్నీ కూడా దొరుకుతాయి. అదేవిధంగా మీరు నెక్స్ట్ సెకండ్ ఇయర్ చదువుతారు, మీకు ఇంకా యూజ్ అయ్యే ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా ఆల్రెడీ మనం అయితే చేసాం అండ్ ఇంకా కూడా చేస్తాం. సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ టు సబ్స్క్రైబ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి సో దాట్ వీ కెన్ మేక్ మోర్ వీడియోస్ ఆఫ్ దిస్ కైండ్ అండ్ లెట్స్ మూవ్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్లో ఉన్న ఫైనలిస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అంటే ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఎస్ఏస్ అనేవి 3 ఇస్తారు, 3 మీరు రాసేస్తారు. 2 రాస్తే చాలు, కానీ 3 కూడా మీరు రాసేస్తారు. అంత అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో ఈ క్వశ్చన్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. సో తెలంగాణ వాళ్ళకు ప్రస్తుతం ఎగ్జామినేషన్స్ అయితే పోస్ట్ పోన్ చేశారు కాబట్టి పెట్టట్లేదు, బట్ లేటర్ ఐ వుడ్ అప్లోడ్. ఓకే, ఎప్పుడైతే మనకు డేట్స్ అనేవి ఎగ్జామ్ ఇస్తారో అప్పుడు ఖచ్చితంగా నేను ఎగ్జామ్ దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా తెలంగాణ వాళ్ళకు కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనండి. సో ఫస్ట్ వర్క్, ఎనర్జీ అండ్ థియరమ్. సో ఈ చాప్టర్లో ఈ లెసన్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్, వాట్ ఆర్ కొలిజన్స్, ఎక్స్ప్లెయిన్ ద పాసిబుల్ టైప్స్ ఆఫ్ కొలిజన్స్, డెవలప్ ద థియరీ ఆఫ్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. సో కొలిజన్స్ క్వశ్చన్ అనమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో చూసుకుంటే లా ఆఫ్ ఎనర్జీ అనేది 3 కేసెస్ మనకు ఉంటాయి. సో అవి మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది, స్టేట్ చేయాలి, ప్రూవ్ చేయాలి. నెక్స్ట్, డెవలప్ ద నోషన్స్ ఆఫ్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ షో దాట్ ఇట్ లీడ్స్ టు వర్క్ ఎనర్జీ థియరం. సింపుల్గా చెప్పాలంటే దీన్ని మనం వర్క్ ఎనర్జీ థియరం అంటాం. సో ఇది కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. సో మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఏ విధంగా రాయాలి అవన్నీ కూడా నేను నా నెక్స్ట్ వీడియోస్లోని ప్రతిదీ కూడా బిఫోర్ ఎగ్జామినేషన్స్ నేను ఖచ్చితంగా హౌ టు ప్రిపేర్, ఓకే, హౌ టు హ్యావ్ ద క్విక్ రివిజన్, ఓకే, హౌ టు రిమెంబర్, హౌ టు రైట్, ప్రతిదీ కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, యూ నీడ్ నాట్ వరీ అట్ ఆల్. నెక్స్ట్, ఈ 3 కూడా మనకి ఈ వర్క్, ఎనర్జీ అండ్ పవర్ అనే చాప్టర్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ డ్యామ్ షోర్ క్వశ్చన్స్ అనమాట. ఈ 3 ప్రిపేర్ అయితే సరిపోతుంది. అయితే దీంతోపాటు సమ్స్ కూడా ఇస్తారు. సో ఫిజిక్స్ సబ్జెక్ట్లో మనం చూసుకున్నట్లయితే కెమిస్ట్రీలా కాదు, మనకు ఒక క్వశ్చన్, అదేవిధంగా ఒక క్వశ్చన్ ఒక సమ్, ఈ విధంగా మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో టోటల్గా మనకి 3 క్వశ్చన్స్ పబ్లిక్ ఇస్తారు, ఎస్ఏస్. ఈ 2కి సమ్మలు ఖచ్చితంగా ఉంటాయి. సో ఆ సమ్స్ ఏంటి అనేది కూడా మనం అయితే ఈ వీడియోలో మీకు నేనైతే టైప్ చేయడం జరిగింది సో దట్ యూ కెన్ యూజ్ దెమ్ అప్. ఓకే, నెక్స్ట్, ఏ మెషిన్ గన్ ఫైర్స్ 360 bullets per minute and each bullet travels with a velocity of 600 meter per second. Of the mass each bullet is 5 gram. Find the power of the machine. సో మెషిన్ గన్ సమ్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే పవర్ కనిపెట్టాలి. ఈ పవర్ కనిపెట్టడానికి మనకు ఫార్ములా ఉంటుంది, వర్క్, ఎనర్జీ అండ్ పవర్కి సంబంధించి ఫార్ములాస్ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకుని యూ హ్యావ్ టు వర్క్అవుట్. ఓకే, అదేవిధంగా ఇంకొక సమ్ చూసుకున్నట్లయితే ఏ పంప్ ఈజ్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ 600 kg ఆఫ్ వాటర్ పర్ మినిట్ from a well 25 meter deep and to eject it with a speed of 50 meter per second. Calculate the power required to perform the above test. సో పంప్ సమ్ సింపుల్ చెప్పాలంటే, సో మెషిన్ గన్ అదేవిధంగా పంప్, ఈ 2 ప్రిపేర్ అయితే మీకు ఒక క్వశ్చన్ అయితే పబ్లిక్ రావడం జరుగుతుందమ్మా. సో ఈ 5 క్వశ్చన్స్ ప్రిపేర్ అయిపోతే సరిపోతుంది. ఓకేనండి, ఒక ఎస్సే వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆసిలేషన్స్ చాప్టర్ అనేది ద వెరీ నెక్స్ట్ చాప్టర్. ఓకే, అంటే ఎస్ఎస్ చాప్టర్లో సెకండ్ చాప్టర్ అనమాట. డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్, షో దట్ ద మోషన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఎ పార్టికల్ పర్ఫార్మింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఆన్ ఎనీ డయామీటర్ ఈజ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. వాట్ ఈస్ ద లెన్స్ ఆఫ్ సింపుల్ పెండులమ్ విచ్ టిక్స్ సెకండ్స్. ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేయండి అమ్మ క్వశ్చన్. సో క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిఫైన్ నుండి హార్మోనిక్, అంటే డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ నుండి ఈజీ సింపుల్ హార్మోనిక్ వరకు కూడా, అంటే మీకు ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను చూడండి, ఇదిగోండి ఇక్కడ వరకు కూడా క్వశ్చన్ అనేది ఒకటి, అంటే ఇది నార్మల్ క్వశ్చన్ అనమాట, అంటే సింపుల్ హార్మోనిక్ క్వశ్చన్ అది. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద సింపుల్ పెండులమ్ విచ్ టిక్స్ సెకండ్స్ అని ఉంది. ఇది వేరే క్వశ్చను, ఇది చిన్న 2 మార్క్ క్వశ్చన్ టైప్ అనమాట, చిన్న సమ్ టైప్లో ఉంటుంది లేదా 2 మార్క్ క్వశ్చన్ అనమాట. సో అక్కడ మనం అది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సింపుల్ హార్మోనిక్ క్వశ్చన్తో ఇచ్చాడా లేదా, సెకండ్ చూడండి ఒకసారి మీకు తెలుస్తుంది. సెకండ్ అబ్జర్వ్ చేయండి,
సెకండ్ది షో దట్ ద మోషన్ ఆఫ్ ఎ సింపుల్ పెండులమ్ ఈ సింపుల్ హార్మోనిక్ అండ్ హెన్స్ డిరైవ్ ద ఈక్వేషన్ ఫర్ ఇట్స్ time period. What is the length of the simple pendulum which ticks second? So if you observe the first two questions, you think that 1 and 2 are same. Not at all, you are wrong. Okay, so first question is quite different from the second question. First question is simple harmonic motion question and the second one is simple pendulum question. Got my point? So these two questions are quite different from each other, but if you observe at the end of the two questions, you got to have only one question, that is what is the length of simple pendulum, and in second question also you got what is the length of simple pendulum. So if you observe this point, in this case two questions are same. సో దిస్ సింపుల్ పెండులం క్వశ్చన్ విచ్ టిక్స్ సెకండ్ అని ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ అనేది ఫస్ట్ క్వశ్చన్కైనా అడగొచ్చు, సెకండ్ క్వశ్చన్కైనా అడగొచ్చు. సో అది మీరు తెలుసుకోవాలన్నమాట. అర్థమవుతుందండి? మళ్ళీ చెప్తున్నాను, క్లియర్గా వినండి. వాట్ ఈజ్ ద లెంత్ ఆఫ్ సింపుల్ పెండులం, ఇప్పుడు మీకు ఏదైతే నేను హైలైట్ చేసిన స్క్రీన్ మీద అదే క్వశ్చన్ మీకు సెకండ్ క్వశ్చన్లో కూడా ఉందో చూడండి. వాట్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద సింపుల్ పెండులం ఇది. సో ఈ క్వశ్చన్లు ఎక్కడ కనబడితే అదే ఫస్ట్ అనుకోకండి, ఎందుకు అంటే రెండిట్లో కూడా అడిగే అవకాశం ఉంది, కానీ రెండు వేరే వేరే క్వశ్చన్లు అనమాట. సో నేను ఎలాగ ఇచ్చాను అనేది అబ్జర్వ్ చేసుకొని మీరైతే చదువుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదమ్మా. నెక్స్ట్, వాట్ ఈజ్ ద లెంత్ ఆఫ్ సెకండ్స్ పెండులం. సో ఇది చిన్న సమ్ అనమాట, 2 మార్క్స్ సమ్. ఇది మీకు ఇందులో సెకండ్ బిట్ కింద ఇస్తాడు, ఎస్ఏకి బిట్ కింద ఇది ఇస్తాడు అనమాట. సెకండ్స్ పెండులం ఆన్ ద ఎర్త్ అని కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఫోర్త్ చూసుకుంటే, ఆన్ అన్ యావరేజ్ ఏ హ్యూమన్ హార్ట్ ఈజ్ ఫౌండ్ టు బీట్ 75 times in a minute. Calculate its frequency and period. This is also the sum similar to the machine gun and pump in the సిక్స్త్ చాప్టర్లో ఎలాగైతే వర్క్ ఎనర్జీ అండ్ పవర్లోని ఇచ్చానో అలాగే ఇక్కడ కూడా ఇది మనకు ఎస్ఏ క్వశ్చన్లో ఉన్న ఇంపార్టెంట్ సమ్ అనమాట. అలాగే ఇంకొక సమ్ ఏంటంటే, వాట్ హ్యాపెన్స్ టు ద ఎనర్జీ ఆఫ్ ఎ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఇఫ్ ఇట్స్ యాంప్లిట్యూడ్ ఈస్ డబుల్డ్. ఇది కూడా ఇంపార్టెంటే. అలాగే ఏ పర్టికులర్ ఎగ్జిక్యూట్స్ A particle executes SHM అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ such that the maximum velocity during the oscillation is numerically equal to the half of the maximum acceleration. What is the time period? So if you go through these questions, I have given 6 questions here. So if you go through these questions, you will be able to write one question. In the sense, ఫస్ట్ చాప్టర్లో అంటే ఈ ఫస్ట్ చాప్టర్ వర్క్ ఎనర్జీ థియరం ఏదైతే చాప్టర్ ఉందంటే 6th చాప్టర్, అదేవిధంగా ఆసిలేషన్స్ అనే 8th లెసన్, ఈ రెండు కూడా మీరు ప్రిపేర్ అయిపోతే 2 రాసేస్తారు. పాస్ అవ్వాలనుకున్న ఈ చేస్తే చాలు. లేదు ఎక్కువ మార్క్స్ కావాలి, మేము అన్నీ చేయగలం అనుకున్న వాళ్ళు ఈ థర్మోడైనమిక్స్ అనే చాప్టర్ కూడా చేయాలి. అందులో ఉండే క్వశ్చన్స్ ఏంటి అంటే, స్టేట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, హౌ ఈజ్ హీట్ ఇంజిన్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ రిఫ్రిజిరేటర్. సో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటో రాయాలి, హీట్ ఇంజిన్ రిఫ్రిజిరేటర్ యొక్క డిఫరెన్సెస్ కూడా రాయాలి. అర్థమవుతుందండి? సో ఇది వేరే క్వశ్చన్. అలాగే నెక్స్ట్ చూస్తే, ఎక్స్ప్లెయిన్ రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెసెస్, డిస్క్రైబ్ ద వర్కింగ్ ఆఫ్ కార్నాట్ ఇంజిన్, అబ్టైన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద అఫిషియన్సీ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రివర్సిబుల్కి ఇర్రివర్సిబుల్కి ఫర్ ద బోత్ థింగ్స్ యూ మస్ట్ write definitions, and then you should go inside the Carnot engine. In the sense, you must write the parts of Carnot engine, working, process, diagram, everything, and also the efficiency should be obtained at the last. ఈ 3 రాయాలన్నమాట ఈ క్వశ్చన్కి. నెక్స్ట్, స్టేట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, డిస్క్రైబ్ ద వర్కింగ్. సో ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా, ఫస్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ దే బోత్ సీమ్ సేమ్ బట్ దే ఆర్ నాట్ సేమ్. ఫస్ట్ క్వశ్చన్లో కూడా సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఉంది, థర్డ్ క్వశ్చన్లో కూడా సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఉంది. మీరేమనుకుంటారంటే 2 క్వశ్చన్లు ఒకటి అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ నాట్. బికాస్ ఫస్ట్ దాంట్లో హీట్ డిఫరెంట్ ఫ్రమ్ రెఫ్రిజిరేటర్ అనే పాయింట్ ఉంది, సెకండ్ దాంట్లో కార్నాట్ ఇంజిన్ కోసం ఇచ్చాం. అంటే సెకండ్ క్వశ్చన్ చూడండి, సెకండ్ క్వశ్చన్లో పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ ఇక్కడ వచ్చిందనమాట. అర్థమవుతుందా? అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాన్సెప్ట్. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే అది ఏముంది అదే చదవాలి, కార్నాట్ ఇంజిన్ అంటే అదే చదవాలి. మీకు ఏటేటి కల్పిస్తాడో తెలియదు ఈ మూడిట్లోని. అర్థమవుతుందా? మేబీ రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ ఇచ్చి సెకండ్లో అడగొచ్చు, అలాగే ఏదైనా సరే వాళ్ళు మిక్సప్ చేసి అడుగుతారు అనమాట. కానీ మీరు కంటెంట్ మాత్రం యూ షుడ్ అబ్జర్వ్. నెక్స్ట్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. సో లాస్ట్ చాప్టర్లో మనకి అంటే ఈ థర్మోడైనమిక్స్ చాప్టర్లో ఉన్న ఎస్ఎస్ ఇవే, ఏ సమ్ము కూడా రాదు మ్యాక్సిమం. అండ్ ఇంకొక చాప్టర్ కూడా మనకు ఉంది, ఇది మీరు టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చేయండి, అందరూ అక్కర్లా, పాస్ అవ్వాలనుకున్నది అక్కర్లా. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, ఇందులో మీకు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అని చెప్పి ఉన్నది. సో ఆ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. Okay, state the conditions under which the Newton's law of cooling is applicable. A body cools down from 60 to 50 in 5 minutes and to 40 in 8 minutes.
ఫైండ్ ద టెంపరేచర్. సో ఇక్కడ ఏ బాడీ కూల్స్ అని సమ్ ఏదైతే ఉందో అలాంటిది ఇంకొక సమ్ కూడా ఉంది. ఈ 2 సమ్ములు అదేవిధంగా ఈ న్యూటన్స్ కూలింగ్ చూసుకుంటే మంచిది. ఎందుకంటే ఈవెన్ ఇఫ్ క్వశ్చన్ పేపర్ గో టఫ్ దెన్ దీస్ క్వశ్చన్ మైట్ బి అక్కర్డ్. అర్థమవుతుందా? ఇట్ మైట్ బి అపియర్డ్. సో యూ షుడ్ ప్రిపేర్ దీస్ క్వశ్చన్స్ అనమాట. సో ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 8 మార్క్ క్వశ్చన్స్ ఇవి చదివితే చాలు, ఇంకా అనదర్ ఎక్స్ట్రా క్వశ్చన్స్ అనేవి నాట్ రిక్వైర్డ్. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను మిగతా 1A 1B ఇంపార్టెంట్ 4s 2s అన్నీ కూడా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఖచ్చితంగా ఐ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ విత్ యూ ఆల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.